ఆగస్ట్ 8, 1942 ముంబైలోని గోవాలియా గ్రౌండ్స్ లో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో మహాత్మా గాంధీ ఒక పెద్ద స్లోగన్ చేశారు. అదే క్విట్ ఇండియా. కట్ చేస్తే సరిగ్గా 8 దశాబ్దాల తర్వాత అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా యూత్ అందరూ క్విట్ ఇండియా అంటున్నారు. ఆ రోజు అందరి లక్ష్యం ఒక్కటే, ఫ్రీడమ్. దానికోసం బ్రిటిష్ వాళ్ళని మన దేశాన్ని వదిలి వెళ్ళిపోమన్నాం. కానీ ఈ రోజు అదే ఇండియన్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. కారణం బతుకు తెరువు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళని పంపించడం ఒక విప్లవం. కానీ ఈ రోజు మనమే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం ఒక విషాదం. అసలు ఎందుకు ఈ గ్రేట్ ఇండియన్ ఎగ్జిట్? ఎందుకు మన యూత్ అందరూ మన దేశం వదిలి వెళ్ళిపోతున్నారు? బయట దేశాల్లో గెలవడానికా, లేక మన దేశంలో ఉంటే ఓడిపోతామన్న భయంతోనా? అసలు ఇండియాలో ఏం లేదు. ఇక్కడ ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, $1 మిలియన్ పెట్టుబడి పెట్టే కంపెనీలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ సగటు భారతీయుడికి తన ఫ్యూచర్ కనబడడం లేదు. దీనికి ఎవరు కారణం? రీసెంట్ గా వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 15 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో ఉన్నారు. ఎవ్రీ ఇయర్ దాదాపుగా 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ ని వదులుకొని విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. నిజంగానే అంతమంది ఇండియా వదిలి వెళ్ళిపోతున్నారా అని మీకు అనిపించవచ్చు. ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. The beginning of celebrating Holi in America. The big role in Indian culture. మన ఫెస్టివల్స్ మనకన్నా బయట కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళే చాలా బెటర్ గా సెలబ్రేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. అమెరికాలోని డల్లాస్ లాంటి ఏరియాని డల్లాస్ పురంగా మార్చారు మన తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 1.2 మిలియన్స్. ఓన్లీ తెలుగు వల్లే ఇంతమంది ఉంటే మరి మిగతా వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి, మీకు ఇండియన్స్ ఖచ్చితంగా కనిపిస్తారు. అందులో తెలుగు వాళ్ళు పక్కాగా ఉంటారు. సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా లాంటి వాళ్ళు అంత ఎదగడానికి కారణం వాళ్ళు ఇండియాని వదిలి వెళ్లడమే అని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఉగ్గు పాలతో నేర్పిన మాట. సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, అజయ్ బాంగా, వినోద్ ఖోస్లా, ఇంద్రా నూయి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. వీళ్ళందరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు. కానీ వీళ్ళ పిల్లలకి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకునే ఆప్షన్ ఉన్నా కూడా వాళ్ళు ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదు. సరే, సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా వీళ్ళ సంగతి పక్కన పెడితే మన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఇండియాను వదిలి లండన్ లో సెటిల్ అయ్యాడు. బాలీవుడ్ స్టార్స్ ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా కూడా ఆల్రెడీ ఇండియాని వదిలి వెళ్లారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలుచుకునే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కొడుకు వివేక్ దోవల్ కూడా ఇండియన్ సిటిజన్షిప్ కి ఒప్పుకోలేదు. యూకే లో ఉంటూ అక్కడే సిటిజన్షిప్ తీసుకుని సెటిల్ అయ్యాడు. పెద్ద పెద్ద పొలిటీషియన్ పిల్లలు, వ్యాపారవేత్తల పిల్లలు ఎవరు కూడా ఇండియాలో లేరు. మరి ఇండియాలో ఉన్నదెవరో తెలుసా? నెలంతా కష్టపడి ఒక ₹10 సంపాదిస్తే అందులో ₹6 మనకు కూడా తెలియకుండా గవర్నమెంట్ కి రకరకాల ట్యాక్సులు కట్టి దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నాము అన్న విషయం కూడా అక్కర లేకుండా 24 గంటలు జీవితం కోసమో పరిగెత్తే అతి సాధారణ మధ్యతరగతి జీవితాలన్నీ ఇండియాలోనే సెటిల్ అవుతున్నాయి. బడాబాబుల సంగతి కాసేపు పక్కన పెడితే చదువుల కోసమో, ఉద్యోగం కోసమో, బతుకు తెరువు కోసమో ఉన్న 2 ఎకరాల పొలం అమ్మి అమ్మ నగలు తాకట్టు పెట్టి స్తోమతకు మించిన అప్పు చేసి మరీ ఫ్లైట్ ఎక్కుతున్న మిడిల్ క్లాస్ నిరుద్యోగ యువత కూడా చాలా మంది ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమా, లేదా చదువు అయిపోయినా ఆ చదువుకు తగిన జాబ్ క్రియేట్ చేసుకోవాలని మన ఎకనామిక్ సిస్టమ్? ఇక్కడికన్నా ఎక్కువ సంపాదించాలి అని ఒక కామన్ మ్యాన్ కి డబ్బు మీద ఉన్న ఆశన? బయటి కంట్రీస్ లో ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైలా, లేదా మనందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం సోషల్ ప్రెషరా? ఫస్ట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒకసారి చూద్దాం. మన దగ్గర కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువ, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. మన స్టూడెంట్స్ అందరూ ఫారెన్ లో చదవడానికి ఇది కూడా ఒక కారణం. ఇండియాలో 1200లకు పైగా యూనివర్సిటీలు ఉన్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఐఐఎంలు ఇలా చాలానే ఉన్నాయి. కానీ వరల్డ్ వైడ్ గా చూస్తే టాప్ 100 లో మన యూనివర్సిటీ ఒక్కటి కూడా లేదు. ఐఐటీలు, ఎన్ఐటీల పరిస్థితి ఇలా ఉంటే జిల్లాకు ఒకటి ఉన్న చిన్న చిన్న యూనివర్సిటీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఆలోచించండి. ఇంకో డార్క్ రియాలిటీ ఏంటంటే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 90 లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ క్రియేట్ చేయడంలో మాత్రం మన సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫండింగ్ తక్కువే, ఫెసిలిటీస్ కూడా తక్కువే. అందుకే చాలా మంది పిహెచ్డీలు చేయడానికి బయటి దేశాలకి వెళ్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో ఎడ్యుకేషన్ ఉంది, కానీ దాంట్లో క్వాలిటీ లేదు. చదివిన తర్వాత సరైన అవకాశాలు లేవు. ఒకవేళ ఉద్యోగం దొరికినా చాలని జీతాలు, అంతకు మించిన ఖర్చులు. ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసినా సంపాదించలేని అమౌంట్ విదేశాల్లో 3 నుండి 5 సంవత్సరాల లోపే అంతకు మించి సంపాదిస్తున్నారు. లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వచ్చు అన్న ఆశ కూడా చాలా మందిని ఫ్లైట్ ఎక్కిస్తుంది. ఇంకొంతమంది చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే సోషల్ సెక్యూరిటీ. విదేశాల్లో ట్యాక్స్ పే చేసినా గ్యారంటీగా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ ఇలా చాలా విషయాల్లో మిగతా కంట్రీస్ అన్ని మనకన్నా చాలా ముందు ఉన్నాయి. మనం ఒక ఫ్లాట్ లో ఉంటూ ప్రతి నెల రెంట్ పే చేస్తున్నప్పుడు ఆ ఫ్లాట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మనకి ఎంత కోపం వస్తుంది. మరి ఇంత ట్యాక్స్ పే చేస్తున్న రోడ్, హాస్పిటల్, స్కూల్స్ ఇలా ఏవి సరిగ్గా లేకపోతే మనం ఎందుకు పట్టించుకోము?
ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇండియాని వదిలి వెళ్ళిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ లోనో చుట్టాల్లోనో చుట్టుపక్కల ఎక్కడో ఒకరు ఉంటారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి ఎంత తేడా ఉంటుందో మీరే ఒకసారి గమనించండి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇండియాని వదిలి వెళ్ళిన వాళ్ళు ఇండియా గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ ఇక్కడున్న సిస్టమ్ గురించి మాత్రం ఖచ్చితంగా తక్కువ చేసే మాట్లాడతారు. ఒక్కసారి ఇండియా వదిలి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా తిరిగి ఇండియాలో సెటిల్ అవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఫ్లో ఆఫ్ మైగ్రేషన్ అనేది చాలా కామన్. విత్ ఇన్ ద ఇండియాలో కూడా ఒక స్టేట్ నుండి మరో స్టేట్ కి ఉద్యోగం కోసమో బతుకు తెరువు కోసమో చాలా మంది వలస వెళ్తుంటారు. ఒకరు ఊరు నుంచి హైదరాబాద్ వస్తే ఇంకొకరు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తుంటారు. మన దేశంలోనే కాదు విదేశాలకు కూడా ఈ ఫ్లో ఆఫ్ మైగ్రేషన్ ని మనం చూడొచ్చు. దుబాయ్ వాడు అమెరికా వెళ్తే అమెరికా వాడు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. అన్ని దేశాల్లో ఇది చాలా కామన్, కానీ ఇండియా లాంటి దేశాల్లో మాత్రం ఇది వన్ వే సిచ్యువేషన్. ఇక్కడ నుండి వెళ్లేవాడే కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఇండియాకి వచ్చే ఫారెన్ విజిటర్స్ కూడా చాలా తక్కువ మంది. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ ప్రెషర్. ప్రెసెంట్ చాలా మంది పిల్లలు ఫేస్ చేస్తున్న ఒక కామన్ ఇష్యూ సొసైటీలో ఉండే ఈ సోషల్ ప్రెషర్. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కి ఎప్పుడు పక్క వాళ్ళతో కంపారిజన్, ప్రతి దాంట్లోనూ కంపారిజన్. పలానా వాళ్ళ బాబుకి పలానా కాలేజీలో పలానా ర్యాంక్ వచ్చింది, మనవాడిని కూడా అదే కాలేజీలో చేర్పించాలి, అదే ర్యాంక్ సాధించాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ ర్యాంకుల ప్రెషర్ వల్ల పెద్దయ్యాక వాడికి ఇంటి నుంచి ఈ ప్రెషర్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఇండియాలో ఈ సోషల్ ప్రెషర్ ఓన్లీ ర్యాంకుల విషయంలోనే కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు చదివే చదువు, స్కూల్, కాలేజ్, జాబ్, చివరికి పెళ్లి, పెళ్ళం, పిల్లలు కూడా పేరెంట్స్ డెసిజన్ పైనే ఆధారపడి ఉంటాయి. మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ డెసిజన్స్ అన్ని కూడా వాళ్ళ సోషల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేలానే ఉంటాయి, అంతే తప్ప వాళ్ళ పిల్లాడి ఇష్టాలతో సంబంధం లేదు. పేరెంట్స్ ని, చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళ జడ్జిమెంట్లని భరించలేక నా బతుకు నాకు నచ్చినట్టు బతకచ్చు అన్న ఆశతో కూడా చాలా మంది ఫారెన్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ కూడా పేరెంట్స్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడు అని చెప్పుకోవడం వాళ్ళకు ఒక స్టేటస్ సింబల్. అందుకే మమ్మల్ని పంపిస్తున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కారణాలు ఏవైనా బ్రెయిన్ డ్రెయిన్ అన్నది వాస్తవం. భారత మేధస్సు బయటికి పోతుంది, మన దేశానికి కాకుండా బయటి దేశాలకి అది ఉపయోగపడుతుంది అన్నమాట వాస్తవం. ఇండియన్ టాలెంట్ ఇండియాకి ఉపయోగపడితే మన దేశ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. కానీ అది జరగాలంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తే దీన్ని ఆపగలం? కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ యోగా.